వెల్కమ్ టు జనహిత టీవీ. ఒక్క నిమిషం కదలకండి, స్కిప్ చేయటండి. మీకోసమే. పుస్తక జ్ఞానం ప్రతి మనిషికి కావాల్సిందేనా? మరి ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం వచ్చాక అది కూడా తగ్గిపోయింది, అవునా? రోజువారి అనుభవాలను అప్పట్లో డైరీలో రాసుకునేటోళ్ళు. మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం లాంటివారు మెయింటైన్ చేసి తప్పొప్పులను సరిచూసుకునేండివారు. అట్లా వారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిండ్రు. కానీ నేడు అందరూ, అంటే యూత్ మొత్తం ఆన్లైన్ మీద ఆధారపడుతున్నారు. అవే ఆ చాట్ జీపీటీ, గ్రాక్. వీటిని ఏమైనా అడిగినా చటుక్కున సమాధానం చెప్తుంది. దీని మోజులో పడిన యూత్ సహజ మేధస్సును మరుగున పడేస్తోంది. దాంతో అనుభవ పాఠాలకు దూరమయ్యి ఆ ఏఐ ఇచ్చే సమాచారానికి బానిసయ్యి ఇంకేముంది, లోతైన విషయానికి దూరమయ్యి ఆగమైపోతున్న సంగతి. ఇప్పుడు అక్కడ నుండి బయటపడాలంటే దాంతోపాటు ఓ చిన్న పని చేయాలి. అదేంటంటే అనుభవజ్ఞులైన వారైతే పరిచయాలు పెంచుకొని మాట్లాడుతుంటే సందర్భానుసారం వారు చెప్పే విషయాలు జీవితంలో చాలా పనికొస్తాయి. మీ మెదడులో పదిలంగా దాచుకోవాలి. మనం పని చేస్తున్న ఆసక్తి ఉన్న రంగాల్లో నిపుణులుగాని, అంటే ఒక మెంటర్, విజేతలుగా ఉన్న వారి దగ్గర శిష్యరికమా మరేదైనా చేసి వారి అనుభవ జ్ఞానం సంపాదించుకో. మెదడు సూపర్గా తయారైతుంది. నమస్తే. మళ్ళీ మీ ముందుకొస్తా, గమ్మత్తైన సంగతులు తెస్తా.